బట్ ఇట్ ఈస్ నాట్ అ పర్సన్ యాక్చువల్లీ, సమ్ బ్లాక్ షాడో అంటాడు. చెప్పుకుండే పేరు, పెట్టుకున్న నెయిల్ పాలిష్ కలర్, బ్లాక్ క్లాత్ ని తను దాటేసిందంట చూసుకోకుండా నడుస్తున్నప్పుడు. మనందరి లైఫ్ లో ఒకరు ఉంటారు, వాళ్ళ లైఫ్ లో నిజంగానే ఒక హారర్ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, అది మనతో షేర్ చేసుకుంటారుగా. అలాగే ఈ రోజు నేను నా ఇంట్లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకోబోతున్నా. సో స్టార్ట్ చేద్దామా? వైజాగ్ లో హాంటెడ్ ప్లేసెస్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి చూద్దాం. అండ్ నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఆ హాంటెడ్ ప్లేసెస్ ఉండాలి అని అనుకున్నాను, ఎందుకంటే ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ ఇంట్రెస్ట్ మీ సో మచ్. నాకు హారర్ ఇన్సిడెంట్స్ అన్నా, మూవీస్ అన్నా, ప్లేసెస్ అన్నా కొంచెం ఎందుకో ఎగ్జైట్ అవుతాను. అంటే ఆ భయం ఉంటుంది, బట్ స్టిల్ థ్రిల్గా కూడా ఫీల్ అవుతాను అనమాట నేను. అని చెప్పేసి నేనైతే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కోసం హారర్ ప్లేసెస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆ వీడియో మా మమ్మీ నాకు పోస్ట్ చేద్దని చెప్పింది. ఏదో నెగిటివ్ ఎనర్జీ సైన్ అన్నట్టు, ఇప్పుడైతే అది వద్దు అని చెప్పింది. అప్పుడైతే నేను కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను. ఇప్పుడు ఒక 2-3 ప్లేసెస్ నేను వెతుకుతున్నా సరే అది గూగుల్లో కనిపించట్లేదు. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. బట్ ఇంత ఇంట్రెస్ట్ చూపించే నాకే ఎప్పుడు ఒక్కసారి కూడా ఏ ఇన్సిడెంట్ జరగలేదు. కానీ ఒక్కరోజు నేను అనుకోకుండానే ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను మా చెల్లి వైజాగ్లో ఉన్న అన్ని ప్లేసెస్ మ్యాక్సిమం దగ్గరలో ఉండేవి కవర్ చేసాం. ఈసారి ఏదైనా కొంచెం దూరం వెళ్దాం అని అనుకున్నాం. సో తెగించి మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి మేము ముగ్గురం డాల్ఫిన్ నోస్కి అయితే వెళ్ళాం. ఆనెస్ట్లీ చెప్పాలంటే డాల్ఫిన్ నోస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వైజాగ్. అక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ, మనుషులు, కొత్త కొత్త టూరిస్టులు అందరూ వస్తూనే ఉంటారు అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. నేను మా చెల్లి ఫస్ట్ టైం అప్పుడే వెళ్ళాం. ఇట్స్ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి ఆ బీచ్ని చూస్తుంటే ఇప్పటికీ నాకు బెల్లు తగులుతూ ఉంది. సో అది అయిపోయిన తర్వాత మేము కిందకు వచ్చాం. సో అయిపోయింది, మొత్తం చూసేసాం, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా నా దగ్గర ఇఫ్ ఇన్ కేస్ ఉంటే మీకు షేర్ చేస్తాను. సో అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. మేము వెళ్ళడమే లేట్, అంటే లైక్ 3 o'clockకి డాల్ఫిన్ హౌస్ క్లోజ్ కదా. సో మేము వెళ్ళడమే లేట్. ఇంకేం చేసాం, మేము వచ్చేసాం. మేము ఎక్కడైతే కారు పెట్టామో అక్కడికి వస్తుంటే చాలా డాగ్స్ వచ్చాయి అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆ డాగ్స్ని కంట్రోల్ చేసి అది చేశారు. సో అంతా అయిపోయింది, ఇంటికి వస్తుంది. మా చెల్లి నాకు ఇంకా ఆకలేయట్లేదు, పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. నేను కూడా కొంచెం ఫుడ్ తినేసి నేను పడుకునిపోయాను. లెగ్సాను, నేను నా వర్క్కి వెళ్తున్నాను. మా చెల్లి కొంచెం నీరసంగా ఉంది, నేను కాలేజ్కి వెళ్ళను అని చెప్పింది. సరే అని అనుకున్నా. నేను నేను అని అనేసుకొని ఇంకా తిరిగి నేను రిటర్న్ వచ్చేసాను. ఆఫ్టర్నూన్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఫుల్ సిక్ అయిపోయింది, ఫుల్ ఫీవర్ వచ్చేసింది, హెడ్ఏక్ ఫుల్గా, చాలా వీక్ అయిపోయింది. చాలా అంటే చాలా, కళ్ళు అవి లోపలికి వెళ్ళిపోయి, అదేంటో 1 dayలోనే తను చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. వీక్ అయిపోతే ఇంకా మా మమ్మీ అన్నది, నువ్వు తిరిగినట్టు తిరగదు కదా మీ చెల్లి, లైక్ ఎందుకు అటు ఇటు తిప్పుతావు అని చెప్పి మా మమ్మీ తిట్టిందనమాట. ఇంకా తెలిసిందే కదా, నైట్ అయింది. నైట్ అయినప్పటికీ ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే తెలియదు అనమాట, జస్ట్ ఏదో చిన్న చిన్నగా ఉంటుంది అని అనుకున్నాము. నైట్కి ఫుల్ ఫీవర్ వచ్చేసి, అప్పటికి కూడా మార్నింగ్ మెడిసిన్స్ వేస్తున్నది, వచ్చేసి పడుకోలేకపోతుంది, సరిగ్గా కళ్ళు తిరిగేస్తున్నాయి అని చెప్తుంది. సో ఇవన్నీ అయ్యి కొంచెం మళ్ళీ మేము ఫుడ్ అది పెట్టి ఇంకే పని చేయలేదు, పడుకుందంతే. మార్నింగ్ నేను లెగిసినప్పటికీ మమ్మీ అడిగారు అనమాట. నేను ఇంకా కళ్ళు ఓపెన్ చేసి ఇలా రాగాను, అసలు ఎక్కడికి తీసుకుని వెళ్ళావు మీ చెల్లిని ఇలా అని అడుగుతున్నారు. ఏమైంది, మేము వాళ్ళది ఏమని చెప్పాము, మూవీకి వెళ్దామని చెప్పాం. అంత దూరం వెళ్తారని పంపరు కదా అని మూవీకి వెళ్దామని చెప్పాను. చెప్తే అబద్ధాలు చెప్పద్దు, మూవీ కాదు డాల్ఫిన్ హౌస్కి ఎక్కడికి వెళ్ళారంట కదా అని చెప్పేసి అన్నారు. మా చెల్లి చెప్పిందేమో అని అనుకున్నాను, కానీ మా చెల్లి కూడా చెప్పలేదు. అంటే ఫస్ట్ మా చెల్లిని కూడా మా మమ్మీ ఇక్కడికి వెళ్ళారా అని అడిగిందంట. అడిగాక అవును అని చెప్పిందంట. సో ఏమైంది, అసలు మా మమ్మీకి ఎలా తెలిసింది, ఎవరు చెప్పేశారు, ఎవరైనా చూసారా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎలా తెలిసింది అంటే, ఇది లిటరల్ ట్విస్ట్ గైస్ నిజంగా. సో ఏమైందంటే, మా క్లోజ్ రిలేటివ్ కాదు, లైక్ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళు ఇక్కడ ఉండరు, దే లివ్ సమ్వేర్ ఎల్స్. వాళ్ళకి కళ వచ్చిందంట. ఆ కళ ఏంటి అంటే, నేను, మా చెల్లి, ఇంకొకరు ఎవరో
మేము ముగ్గురం డాల్ఫిన్ హౌస్కి వెళ్తున్నట్టు. వెళ్ళాక ఇంటికి వచ్చేస్తాం కదా, వస్తున్నప్పుడు మేమిద్దరమే రాలేదు, మాతో పాటు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చారంట. లైక్ అది మా ఫ్రెండ్ కాదు, లైక్ మా ఫ్రెండ్ ఎక్కడ అక్కడ దింపేసి వెళ్ళిపోయారు, ఒక థర్డ్ పర్సన్ ఎవరో ఎంటర్ అయ్యారు అని చెప్పి అన్నారు. మాతో ఎవరు ఎంటర్ అయ్యారు అని అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ అ పర్సన్, యాక్చువల్లీ సమ్ బ్లాక్ షాడో అంటాడు అని చెప్పేసి ఒక బ్లాక్ మేడ్ ఏదో ఫాలో అయ్యి వచ్చింది అన్నట్టు. యాక్చువల్లీ నేను నమ్మకుండా ఉండేదాన్ని, కానీ ఆ రోజు మేము వేసుకునే డ్రెస్, చెప్పు పైన ఉండే నేమ్, రింగ్స్, ఇయర్ రింగ్స్, ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నాం, వెరీ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ గైస్. నేనే కాదు, మా చెల్లి కూడా ఎలా వెళ్ళాము, ఏంటి, దేంట్లో వెళ్ళాము, ప్రతి చిన్న మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. నాకైతే షాక్. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చెప్పినా సరే, పోనీ వాళ్ళు ఇక్కడ లేరు, ఎవరో తెలుసని చెప్పినా అని అనుకుందాం, కానీ నాకు చెప్పుకునే పేరు, పెట్టుకున్న నెయిల్ పాలిష్ కలర్, అవి కూడా చెప్పలేరు కదా గైస్. అంత కళ్ళు దగ్గర ఎక్కడుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కానీ వాళ్ళు చెప్పలేరు. అలాంటిది మేము వెళ్ళేది మొత్తం అంతా ఒక విజువల్స్ క్లియర్గా కనిపించాయంట. మాతో పాటు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ వచ్చేది షాడో, అది కూడా నీట్గా కనిపించిందంట. సో ఏమైందంటే, మేము అక్కడికి వస్తున్నప్పుడు నేను మా చెల్లి లైక్ డాల్ఫిన్ హౌస్ ఆ పైన అక్కడ నుంచి దిగేసి కిందకి వస్తున్నప్పుడు మేము చూసుకోకుండా ఒక బ్లాక్ క్లాత్ని తను దాటేసిందంట, చూసుకోకుండా నడుస్తున్నప్పుడు. సో అది ఎప్పుడైతే అలా దాటిందో దాంతో పాటు సమ్ ఎనర్జీ ట్రావెల్డ్. అది కూడా ఎలా అంటే, బీచ్లో ఏదో విసిరేస్తాం కదా, ఏదో వచ్చి ఇది తను దాటడం వల్ల దాంతో పాటు ఆ బ్లాక్ షాడో, ఐ మీన్ ఆ నీడను, ఆత్మ ఏదైతే అది వచ్చేసిందంట. లిటరల్లీ తను ఇంకా వచ్చింది, వస్తున్నప్పుడు కూడా కొంచెం జలుబు చేసింది, తలనొప్పి వస్తుంది అన్నది. తర్వాత నుంచి ఫుల్ వీక్ అయిపోయింది. విజువల్ ఏంటి వచ్చిందంటే, ఆత్మ మా చెల్లి ఎక్కడుందో పక్కనే కూర్చుంటుందంట, అక్కడే ఉంటుందంట. ఇక్కడ పడుకుంటే ఇక్కడ ఇలా కూర్చొని ఉంటుందంట. ఒక ఎలా అంటే, ఇప్పుడు లీచ్ జలగైతే ఎలా పట్టుకుని ఉండిపోద్దో అలాగా స్టిక్ అయి ఉండిపోతుందంట ఆత్మని. తనేంటి ఆ కళ్ళలోని చూస్తూ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానంట అక్కడ. ఇదంతా ఒక డ్రీమ్లో వచ్చింది అని అన్నాను కదా మా రిలేటివ్కి. ప్రొటెక్ట్ చేయడానికి కళ్ళు ట్రై చేస్తున్నానంట, లైక్ సమ్ దేవుడివి ఏమో చెప్తూ అలా. సో ఇలా ఉంది అని మా మమ్మీకి చెప్పారంట. ఫస్ట్ అయితే వాళ్ళు ఇదంతా అడగలేదు, లైక్ ఇదంతా అడగకుండా మీ అమ్మాయిలు ఇలా నిన్న ఈ డ్రెస్ వేసుకున్నారా, ఇదా ఈ నెయిల్ పాలిషా, అలా అన్నీ అడిగి, అప్పుడు మీ అమ్మాయికి ఎలా ఉంది, చిన్న అమ్మాయి బాగా ఉందా అని అడిగి అప్పుడు ఇదంతా స్టోరీ చెప్పారంట. సో దీన్ని నేను ఏ విధంగా నమ్మాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే లిటరల్లీ గాయస్, అసలు ఏంటి, నాకైతే అప్పటి నుంచి ఒక్కటే షాకింగ్. నేను డైరెక్ట్గా చూడడం కాదు, బట్ నాకు తెలిసి ఇలా జరగడం ఇది ఒక్క విషయమే ఉందనుకుంటాను. అంటే మిగిలిన రిలేటివ్స్లో వాళ్ళు కథలు అయితే చెప్పారు, బట్ మా ఇంట్లో జరిగింది, నేను నా కళ్ళారా చూసింది అయితే ఇదే. అసలు వెళ్ళడం ఏంటి, మా అవుట్ఫిట్స్ అన్ని వాళ్ళంతా క్లియర్గా చెప్పడం ఏంటి, దాంతోపాటు ఈ సంథింగ్ ఏదో ట్రావెల్ అవ్వడం ఏంటి, మా చెల్లికి బాగాలేకపోవడం ఏంటి, అసలు ఐ డోంట్ నో గైస్. ఈ స్టోరీ అయితే నిజంగా నా లైఫ్లో జరిగింది. నా లైఫ్లో అంటే మా చెల్లి లైఫ్లో. నేను దగ్గరుండి తనని చూసాను, తను సిక్ అయిపోవడం అండ్ వాళ్ళు కాల్ చేసి చెప్పడం. దీన్ని ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, దీనికి ఏం నేమ్ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో ఎనీ ఒక రీజనింగ్ ఏమైనా చెప్పగలిగితే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నాకైతే చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవడం ఇలాగా ఎలా అయింది అనేది. కొంచెం మంది తెలిపతి అని కూడా అనొచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా చెప్పొచ్చు, బట్ ఏమో నాకైతే ఇప్పటికీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది అయితే అదే నా లైఫ్లో. అండ్ యా, తర్వాత మా చెల్లి ఎలా బాగుపడింది అంటే, ఇట్ టుక్ టైం.
వెంటనే తను బాగుపడలేదు. బట్ మాకు అలా చెప్పడం వల్ల మేమేం చేసామంటే లైక్ ఇలా చర్చ్కి తీసుకొని వెళ్ళడం, బైబిల్ చదివించడం, హెడ్ కింద పెట్టడం, రోజరీ వేయడం, ప్రేయర్ ఆయిల్ ఇవన్నీ చేసి అండ్ పోమ్ కట్టిస్తారు కదా అక్కడ కూడా తీసుకొని వెళ్ళారు. సో ఇవన్నీ చేయడం వల్ల తగ్గిపోయిందని నేను మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తుంది, చాలా మంచిగా రెస్ట్ తీసుకుంది. అండ్ మేము కూడా చాలా మంచి కేర్ తీసుకున్నాం, ప్రొటెక్ట్ చేసాం ఆ టైంలో. వీఆర్ దేర్. మరి ఆ ఫోన్ దగ్గరికి తీసుకెళ్ళాక ఆయన ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. బట్ ఇట్ టుక్ సమ్ టైం. బట్ తను అయితే బాగా అయిపోయింది. సో ఇది స్టోరీ అన్నమాట. నా లైఫ్లో నేను చూసి చెప్పింది. నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నా. నేను ఒక్కొక్కసారి జంబుల్ అయిపోతాను, అదే నాకు కొంచెం ప్రాబ్లం అనమాట. బట్ ఐ హోప్ నేను బాగానే చెప్పానని అనుకుంటున్నా. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చలో మరి మీ దగ్గర కూడా ఎలాంటి హారర్ స్టోరీస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆల్స్ మీరు ఈమెయిల్ చేయాలనుకున్నా కూడా నేను పెడతాను, చేయొచ్చు. ఏదో ఒక రోజు ఫుల్ అండ్ వీడియో చేసి ఒక్కొక్క స్టోరీ నేను ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి చెప్తాను. ఓకే, బట్ ఇందులో నేను ఇంట్రెస్టింగ్గా అంటే ఇంకేం లేదు. నా స్టోరీలో అయితే ఏం జరిగిందో అదే చెప్పాను. దిస్ ఈజ్ రియల్ స్టోరీ అనమాట. ఫ్లాష్ గైస్, ఐ థింక్ ఈ వీడియో ఎంత త్వరగా బెస్ట్ అంత త్వరగా బెస్ట్, బికాజ్ అందరూ పడుకుంటున్నారు. ఓకే గైస్, దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ వాచింగ్. నమస్తే.